వినాయక చవితి అంటేనే వినాయకుడి విగ్రహాలు, పత్రి, పూల అమ్మకాలతో వీధులన్నీ కూడా కళకళలాడిపోతూ ఉంటాయి. కొనుగోలుదారులతో మార్కెట్లన్నీ బిజీగా ఉంటాయి. అయితే ఎడతెరుపు లేని వర్షంతో విక్రయాలు లేవని చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరొకవైపు భక్తులు వినాయక చవితి జరుపుకోవడానికి వర్షం ఆటంకంగా మారింది. ఖమ్మంలోనూ 2 రోజులు వర్షం పడుతోంది. ఒక పక్క వినాయక చవితి, మరోపక్క వర్షం. ఇక అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో మా రీజనల్ కోఆర్డినేటర్ రవి అందిస్తారు. జై బోలో గణేష్ మహారాజుకు అంటూ నినాదాలు చేస్తూ గణేష్ మహారాజుకి ప్రత్యేక పూజలు చేసేటువంటి వినాయక చవితి రోజు ఈరోజు భారీ వర్షాలతోటి, అట్లాగే గత 2 రోజులు కురుస్తున్న భారీ వర్షాలతోటి ఇప్పటికే అనేక మండపాలలో సంబంధించినటువంటి కళ్యాణ మండపాలు కానీ, అట్లాగే ప్రధానంగా ఏదైతే గణనాథుడికి చేసేటువంటి పూజలు కానీ ఎక్కడా కూడా అంత ఆసక్తిగా లేదు. ఎందుకంటే ఇప్పటికే పూజలు చేసుకునేటువంటి భక్తులు ఏదైతే ఉన్నారో, భక్తులు ఇప్పటికే అనేక ఏదైతే గణనాథుడికి చేసేటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో, గణనాథుడికి చేసేటువంటి పూజా కార్యక్రమాలు ఇప్పటికీ ప్రారంభంగా అనిపిస్తుంది. ఎందుకంటే భారీ వర్షాలతోటి చేసుకునేటువంటి పూజా కార్యక్రమాలు కానీ మనం చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే గణనాథుడికి ఇంకా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి పూజా కార్యక్రమాలకి ఇంకా సమయం ఉన్నది. అయితే గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతోటి తెచ్చుకునేటువంటి పూలు కానీ, అంటే సామాగ్రి కానీ, దీనికి అలంకరణ కానీ ఇవన్నీ కూడా ఏదైతే వర్షంతో అడ్డంకిగా మారిన సందర్భం అయితే ఉన్నది. ఇప్పటికే పూజా కార్యక్రమాలకు సంబంధించినటువంటి కార్యక్రమానికి ఇంకొంత సమయం ఉన్నది. ఎందుకంటే ఈ వర్షాలతోటి వచ్చేటువంటి పూజారులు కానీ, అట్లే వచ్చేటువంటి ఎవరైతే కార్యక్రమాలు చేసేటువంటి నిర్వాహకులు కానీ ఇక్కడ అనేక ఇబ్బందులు ఉన్నటువంటి ఉన్నది. దీని నుండి ఇక్కడనే నిర్వాహకులు ఉన్నారు. చెప్పండి, ప్రధానంగా ఏదైతే గణనాథుడికి ఇప్పటికే ఏదైతే పూజా కార్యక్రమాలు చేయాలి కానీ భారీ వర్షాలతోటి ఇబ్బందులు తలెత్తుకున్నాయి. దీని నుండి మీరు ఇక్కడ తెచ్చుకునే సామాగ్రి ఎప్పుడు తెచ్చుకున్నారు, అట్లాగే అలంకరణ సంబంధించినది ఎలా ఉంది, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి పూజకు సంబంధించినటువంటి రావాల్సినటువంటి అయ్యగారు ఇట్లాంటి వాటి సందర్భంలో ఈ పరిస్థితి ఎలా ఉంది? వర్షం వల్ల లేట్గానే వచ్చింది. పూజా కార్యక్రమం స్టార్ట్ కాదు. చెప్పండి. 2 రోజులు వాన పడటం వల్ల ఇబ్బందిగా ఉన్నది మాకు. జనాలకు కూడా కొంచెం బయటికి రావడానికి చాలా ఇబ్బంది పడి వినాయకుడి దగ్గర రావడానికి చాలా టైం పడుతుంది. అంటే ఇక్కడ ఏదైతే ప్రధానంగా ఈ కార్యక్రమాలు భక్తజనం ఎక్కువ మంది వచ్చేది, ఈ వర్షం వల్ల రాలేకపోతున్నారు. దీని నుంచి ఏం చేయదలుచుకున్నారు? వర్షం కొంచెం తగ్గితే సాయంత్రం పూట మధ్యాహ్నం నుంచి పూజా కార్యక్రమాలు పెట్టడానికి భక్తులు ముందుకు వస్తారని ఆశిస్తున్నాం. ఏదైతే ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ప్రధానంగా అంటే నగరంలో ఏ గుళ్ళో చూసినా కానీ ప్రధానంగా వినాయకుడికి దగ్గర ఉన్నటువంటి పూజా కార్యక్రమాలకి ప్రధానంగా 2 రోజుల మట్టి కురుస్తున్న భారీ వర్షాలతోటి వినాయకుడి పూజలకు ప్రధానంగా వరుణుడు దేవుడు అడ్డంకిగా మారాడు. ఇక్కడ ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి వినాయకుడి పూజలకి అనేక చోట్ల మంది, అంటే అనేక ఇండ్ల నుంచి స్త్రీలు కానీ పురుషులు కానీ అత్యంత వైభవంగా జై బోలో గణనాథుడికి అని చేసేటువంటి ఏదైతే పూజలు ఈరోజు అనేక ప్రాంతాల్లో ప్రధానంగా అనేక గుళ్ళల్లో ఏదైతే మండపాలలో కానీ ఈ యొక్క వర్ష అడ్డంకితోటి అంత ఆసక్తిగా లేనటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికే అనేక చోట్లలో డీజేలతోటి కేరింతలతోటి యువత మొత్తం కూడా ఏదైతే ఒక ఆనందాన్ని చేసుకునేటువంటి పండగ వినాయకుడి పండగకి, ఒక ప్రత్యేక పూజలు చేసేటువంటి పండగకి ఈరోజు వరణ దేవుడు అడ్డంకిగా మారిన సందర్భం అయితే నెలకొన్నది. ఏదైనప్పుడు కూడా కొద్దిగా లేట్ అయినప్పుడు కూడా, కొంత సమయం ఉన్నప్పుడు కూడా, కొంత ఎడతెరిపి లేని వర్షాలకి కొంత సమయం పట్టినప్పటికీ ఆ తర్వాత మాత్రమే మీ యొక్క గణనాథుడికి పూజలు చేసుకుంటామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు చెప్తున్నారు. మన సుధాకర్తో చిర్రారవి, 99 టీవీ, ఖమ్మం.